అందరికీ నమస్కారం. ఈరోజు మనం సాయిబాబా బోధనల్లోకి ఒక అందమైన ప్రయాణం చేయబోతున్నాం. ఇది కేవలం ఒక కథ గురించి తెలుసుకోవడం కాదు, మన జీవితాన్ని మార్చే ఒక శక్తివంతమైన సూత్రాన్ని అర్థం చేసుకోవడం. పదండి, ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. మనం సాయిబాబా అనగానే ఆయన కేవలం ఒక చారిత్రక పురుషుడు మాత్రమే కాదు, ఆయన ఒక భరోసా. మన కష్టాల్లో, మన ఒంటరితనంలో మనల్ని ఓదార్చే ఒక ఆధ్యాత్మిక శక్తి. చూడండి, ఆయన కళ్లల్లో కనిపించే ఆ కరుణ, ప్రశాంతత ఎంతోమందికి సాంత్వననిస్తుంది. ఈ ప్రశ్న మనందరిలో ఏదో ఒక సమయంలో తలెత్తేదే కదా. అంతా మన చేతుల్లోంచి జారిపోతున్నప్పుడు, మనం చేయగలిగింది ఏమీ లేనప్పుడు, ఆ నియంత్రణను వదిలేసి ఒక దైవిక శక్తికి మనల్ని మనం అప్పగించుకోవడమంటే అసలు ఏమిటి, ఎలా సాధ్యం? ఈ ప్రశ్నకు సమాధానం ఒక భక్తుని అనుభవంలోనే ఉంది. ఇప్పుడు మనం శ్రీ సాయి సచ్చరిత్రలోని 22వ అధ్యాయంలో ఉన్న ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకుందాం. ఇది మనందరికీ ఎంతో విలువైన పాఠాన్ని నేర్పుతుంది. కథ ఏంటంటే, ఒక భక్తుడు ఒక పెద్ద సమస్యలో చిక్కుకున్నాడు. నలువైపులా చీకటి కమ్మేసినట్టు అనిపిస్తుంది. ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కాని ఫలితం శూన్యం. ఇక దారేదీ కనిపించని ఆ నిస్సహాయ స్థితిలో అతనికి ఒకే ఒక్క ఆశాకిరణంలా మెరిసింది షిరిడి, సాయిబాబా. అప్పుడు ఆ భక్తుడు బాబాతో ఒక చిన్న మొక్కుబడి మొక్కుకున్నాడు, చాలా సింపుల్గా. బాబా, నా ఈ కష్టం గట్టెక్కితే నేను నీకు నైవేద్యం పెడతాను అని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. చూడండి, అది పైకి చిన్న మొక్కులా కనిపించొచ్చు, కాని దాని వెనుక అతని సంపూర్ణ విశ్వాసం, అతని ఆర్తి మొత్తం దాగి ఉన్నాయి. అయితే మొక్కుకున్న వెంటనే అద్భుతం జరిగిపోలేదు. నిజానికి చెప్పాలంటే ఆ భక్తుడి నమ్మకానికి అసలైన పరీక్ష అప్పుడే మొదలైంది. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి, అయినా పరిస్థితిలో ఏ మార్పూ లేదు. ఒక్క క్షణం ఆలోచించండి, మనమైతే ఏం చేస్తాం? మన విశ్వాసం సన్నగిల్లిపోతుంది కదా. కాని ఆ భక్తుడు తన నమ్మకాన్ని వదల్లేదు. బాబా తప్పకుండా తన ప్రార్థన వింటారనే పూర్తి నమ్మకంతో ఎంతో ఓర్పుతో ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఇక్కడే అసలైన ఆధ్యాత్మిక మ్యాజిక్ ఉంటుంది. ఎప్పుడైతే మనం మన ప్రయత్నాన్ని ఆపేసి పూర్తి విశ్వాసంతో దేవుడికి వదిలేస్తామో అప్పుడు దైవం తన పని మొదలుపెడుతుంది. ఆ భక్తుడి జీవితంలో సరిగ్గా అదే జరిగింది. ఎవరూ ఊహించని విధంగా ఒక అద్భుతం జరిగింది. అతని సమస్య మొత్తం ఎలా జరిగిందో కూడా తెలియని రీతిలో పరిష్కారమైపోయింది. ఆ భక్తుడి ఆనందానికి అంతులేదు. వెంటనే బాబాకు కృతజ్ఞతలు తెలుపుకొని తను మొక్కుకున్న మొక్కుబడిని ఎంతో భక్తిశ్రద్ధలతో తీర్చుకున్నాడు. చూశారుగా, ఈ కథ కేవలం ఒక మిరకిల్ గురించి చెప్పడం లేదు. ఇది మనకు శరణాగతి అనే ఒక చాలా ముఖ్యమైన ఆధ్యాత్మిక సూత్రం యొక్క గొప్పతనాన్ని చూపిస్తోంది. అసలు ఏంటి శరణాగతి? ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. శరణాగతి అంటే ఓడిపోవడం కాదు, అది మరింత ఉన్నతమైన నమ్మకం. ఇక్కడ చూడండి, ఒక పెద్ద తుఫానులో ఓడ చిక్కుకున్నప్పుడు ప్యాసింజర్ ఏం చేస్తాడు? తను కంగారు పడకుండా, కెప్టెన్కి అన్నీ తెలుసు, ఆయన మనల్ని ఒడ్డుకు చేరుస్తాడు అని ప్రశాంతంగా ఉంటాడు కదా. అదే శరణాగతి. మన జీవితమనే ఓడకు సాయే కెప్టెన్ అని నమ్మడమే సంపూర్ణ శరణాగతి. ఆ భక్తుడు ఏం చేశాడో గమనిస్తే మనకు ఈ 4 స్టెప్స్ స్పష్టంగా కనిపిస్తాయి. 1. నిజాయితీగా, మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. 2. ఎలాంటి సందేహం లేకుండా గట్టిగా నమ్మాడు. 3. ఓర్పుతో ఎదురుచూశాడు, కంగార్పడలేదు. 4. సహాయం అందిన తర్వాత కృతజ్ఞతతో మొక్కుబడి తీర్చాడు. ప్రాక్టికల్గా చెప్పాలంటే ఇదే శరణాగతికి మార్గం. ఇప్పుడిక్కడ చూస్తున్నవి బాబా మనకిచ్చిన 2 మహామంత్రాలు. అవేంటంటే శ్రద్ధ, సబూరి. శ్రద్ధ అంటే తిరుగుల్లేని విశ్వాసం, సబూరి అంటే అంతుల్లేని ఓర్పు. ఈ 2 మన దగ్గరుంటే చాలు, జీవితమనే సముద్రంలో ఎలాంటి తుఫాను వచ్చినా దాటేయగలమని బాబా హామీ ఇచ్చారు. ఆ భక్తుడి కథ కూడా మనకు ఇదే కదా నిరూపించింది. సరే, ఇదంతా వినడానికి చాలా బావుంది. కాని మన బిజీ లైఫ్లో, మన టెన్షన్ల మధ్యలో ఈ ఆధ్యాత్మిక పాఠాలను ఎలా అప్లై చేసుకోవాలి? ఇప్పుడు దాని గురించి ఆలోచిద్దాం. మనలో చాలామందికి జాబ్లో టెన్షన్, రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్, భవిష్యత్తు గురించి ఆందోళన ఇవన్నీ కామన్. తెలియకుండానే ప్రతిదీ మన కంట్రోల్లో ఉండాలని తాపత్రయపడతాం. కాని అది అసాధ్యం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చెయ్యాలి? ఆ భక్తుడి కథ నుండి మనం నేర్చుకున్న ఈ శరణాగతి అనే పాఠం మనకు మనస్సు ప్రశాంతంగా ఉండటానికి ఎలా సహాయపడుతుంది?
మనం చెయ్యాల్సింది చాలా సింపుల్. మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. మొదటగా మన పని మనం నిజాయితీగా చేసి ఫలితాన్ని బాబాకు వదిలేయాలి. 2 అన్నీ మనమే కంట్రోల్ చేయాలనే భారాన్ని దించేయాలి. అప్పుడు మనసు తేలికపడుతుంది. 3 మనకు కనిపించకపోయినా ఒక దైవిక సహాయం ఎప్పుడూ మనతో ఉంటుందని నమ్మాలి. చివరగా ఓర్పుగా ఉండటం, చిన్న చిన్న విషయాలకి కృతజ్ఞతగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఈ చిన్న మార్పు మన జీవితంలో చాలా పెద్ద శాంతిని తీసుకొస్తుంది. ఈ విశ్లేషణను ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఈ రోజు మీ జీవితంలో మీరు ఆ కంట్రోల్ని వదిలేసి బాబా మీద నమ్మకంతో ఒక చిన్న అడుగు ఎక్కడ వేయగలరు? అది ఆఫీస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, లేదా మీ మనసులోని ఒక ఆందోళన కావచ్చు. ఆ చిన్న విశ్వాసపు అడుగు మీ జీవితంలో ఎంత పెద్ద అద్భుతాన్ని సృష్టిస్తుందో మీరే గమనించండి. ఓం సాయిరాం.